శ్రీమతే నమః. వేదాంత దేశకుల వారి జననం మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు బాల్యం గురించి తెలుసుకుందాం. అసలు ఏ మనిషికైనా మధ్యలో ఏదైనా వస్తే మారిపోతూ ఉంటారు. అసలు ఏ మనిషి అయినా పుట్టినప్పుడు ఒకలా ఉంటారు, పెరిగిన తర్వాత మారిపోతూ ఉంటారు. కానీ వేదాంత దేశకుల వారి విషయంలో అలా జరగలేదు. ఆయన వ్యక్తిత్వం చాలా అద్భుతంగా ఉండేది. ఆయన వ్యక్తిత్వంలో ప్రస్ఫుటంగా కనిపించేది నిష్కాపట్యం అన్నమాట. ద్వేషము, కోపము, కపటము, ముఖ్యంగా కపటము అనేది ఆయన జీవితంలోనే లేదు. ఆయన పుట్టిన దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు కూడా కపటము అనేది ఆయన చరిత్రలో లేదు. అలాగే వయోవృద్ధుడుగా మానసిక పరిణతిలో ఆయన కనపరిచిన భక్తి ప్రపత్తులు చిన్నతనం నుంచి కూడా అవి వ్యక్తమైనవే, మధ్యలో నుంచి వచ్చింది కాదు. పుట్టిన దగ్గర నుంచి ఆయన భక్తి ప్రపత్తులు కలిగిన వాళ్ళు. ఈ వేదాంత దేశకుల వారి మేనమామ గారు ఆత్రేయ రామానుజాచార్య స్వామి వారు. ఈయన వెంకటనాథుడిలో ఉన్న ప్రతిభని, ఆయన యొక్క ఉజ్వల భవిష్యత్తుని, ఔన్నత్యాన్ని వెంకటనాథుడు చిన్నగా ఉండగానే కనుక్కున్నారు. తన మేనల్లుడిని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు అంటే, దేశకుల వ్యక్తిత్వము, ప్రతిభా వ్యుత్పత్తులు వేయి విధాలుగా వికసించాయన్నమాట. చిన్నతనంలోనే ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఒకసారి కాంచీపుర వరదరాజస్వామి వారి సన్నిధికి వీళ్ళు వెళ్తారు. అక్కడ వైజ్ఞాన మంటపంలో శ్రీభాష్య సింహాసనాధిపతి వాత్స్య వరదాచార్యులు, ఈయన్నే నడాదూర్ అమ్మాళ్ అంటారు. ఈ నడాదూర్ అమ్మాళ్ చరిత్ర మనం మన ఛానల్లో చెప్పుకున్నాం, ఒకసారి చూడండి. శ్రీ వైష్ణవ పండిత వర్గానికి, గొప్ప విద్వాంసులకి రామానుజ సిద్ధాంతాన్ని నడాదూర్ అమ్మాళ్ బోధిస్తున్నారు. రామానుజ సిద్ధాంతము అంటే ప్రతి వ్యక్తిని ప్రేమించటం, ప్రతి మనిషిలోనూ ద్వేషాన్ని చూడడం కాదు, ప్రతి మనిషిలోనూ కోపాన్ని నింపటం కాదు, ప్రతి మనిషిలోనూ ప్రేమను చూపించటం రామానుజ సిద్ధాంతం. నడాదూర్ అమ్మాళ్ళు కానీ, అలాగే వేదాంత దేశకులు కానీ ప్రతి వ్యక్తిని ఆయన ప్రేమించేవారు వాళ్ళందరూ. ఒకసారి నడాదూర్ అమ్మాళ్ చరిత్ర తెలుసుకుంటే వైష్ణవులు అనేవాళ్ళు ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. వేదాంత దేశకుల వారి చరిత్ర చదివినా కూడా అదే విధంగా మనకి అర్థమవుతుంది ఎలా ఉండాలి శ్రీ వైష్ణవులు అనేవాళ్ళు. వడక్కుతురు వీధి పిళ్ళై అనే తెంగళై ఆచార్యుల వారు, అంటే తెంగళైకి చెందిన వాళ్ళు అనమాట. చెప్పాను కదా, తెంగళై సంప్రదాయము, వడకలై సంప్రదాయము అని రెండు ఉంటాయని. అంటే ఈ తెంగళై సంప్రదాయానికి చెందిన ఆచార్యుల వారు. శ్రీభాష్య వ్యాఖ్యానకర్త సుదర్శన సూరి. అలాగే ఇంకా ఎంతోమంది మహావిద్వాంసుల గోష్ఠి అక్కడ జరుగుతోంది. అలా జరుగుతుంటే వాత్స్యవరదులు ప్రియశిష్యులైన ఆత్రేయ రామానుజాచార్యులు 5 ఏళ్ల వెంకటనాథుణ్ణి వెంటబెట్టుకుని అక్కడ మంటపానికి తీసుకువెళ్లారు. ఆ పసివాడి ముఖంలో దివ్య తేజస్సు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంతగా గోచరించింది అంటే, అబ్బా ఈ పిల్లాడేంటి ఇంత అసాధారణంగా, ఇంత అనుపమానంగా ఉన్నారు అని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి అనుకున్నారు. వాత్స్యవరదులు ప్రసంగాన్ని హఠాత్తుగా నిలిపేశారు. అంతే, అక్కడ అందరూ మౌనంగా ఉన్నారనమాట. నడాదూర్ అమ్మాళ్ళు ఏదైనా చెప్తుంటే పిన్ డ్రాప్ సైలెన్స్ అంటా చూసారా, అంత ఆసక్తిగా వింటారు, అంత అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ నడాదూర్ అమ్మాళ్ళు ఏవైనా చెప్తుంటే. అయినా సరే అక్కడ గురువు ఏదైనా చెప్తున్నారు అని అనుకోండి, శిష్యులు చాలా శ్రద్ధగా వింటారు. కొంచెం సేపు అయిన తర్వాత ప్రసంగకర్తకి ఇంతకు ముందు చెప్పింది తరువాత చెప్పవలసింది తట్టలేదన్నమాట. ఒక్కొక్కసారి మనం ఏదైనా చెప్తున్నామని అనుకోండి, మధ్యలో ఎవరైనా ఆపేస్తే ముందేం చెప్పాము తర్వాత ఏం చెప్పాలి అనేది అర్థం కాదు కదా. అలాగే ఇక్కడ కూడా జరిగింది అంతే. ఇప్పుడు ఈ ఆత్రేయ రామానుజాచార్య స్వామి వారు వెంకటనాథుడిని అక్కడ తీసుకొచ్చారు కదా. ఆ బాలుడి సమక్షంలో అందరికీ ఏదో అనుభూతి, ఏదో పవిత్రత, ఆ అనుభూతి అక్కడ ఉన్న వాళ్ళ ప్రతి వాళ్ళకి కలిగింది. అక్కడే ఉపస్థితులైన పండితులకి కూడా ఆచార్యులు ఏం చెప్పారు, ఏం చెప్పాలో స్ఫురణకి కూడా రాలేదు. అప్పుడు జరిగింది అద్భుతం. ఆ 5 ఏళ్ల పసివాడు వాత్స్యవరదుల దగ్గరికి వెళ్ళి ఆయన సరిగ్గా ఏం చెబుతూ ప్రసంగాన్ని ఆపేశారో ఆ ఆధ్యాత్మిక అంశాన్ని గుర్తు చేశారు. శాస్త్రయోనిత్వాత్ అనే బ్రహ్మసూత్రాన్ని నడాదూర్ అమ్మాళ్ ప్రవచిస్తున్నట్లు పసివాడైన వెంకటనాథుడు గుర్తు చేశారు.
అద్భుతంతో ఆశ్చర్యంతో అక్కడున్న వాళ్ళందరూ అలా చూస్తుండగా నడాదూర్ అమ్మాళ్ళు ఆ పసివాడిని అక్కుని చేర్చుకుని ఒడిలో కూర్చోపెట్టుకుని, ఈ బాలుడు వేదాంగాలను నేర్చి పరమత వాదనలని పరాస్తం చేసి రామానుజ సిద్ధాంతాన్ని స్థాపించి పండిత సన్మానం పొంది రామానుజాచార్యస్వామి వారంతటి వాడవుతారు అని ప్రకటించారు. నడాదూర్ అమ్మాళ్ళు చూడండి ఎలా చెప్పారో. ఎవరికైనా గొప్ప వాళ్ళకి దూరదృష్టి అనేది ఉంటుంది, జరగబోయేది ఏంటి అనేది తెలిసిపోతుంది. అక్కడ ఆ రోజు కూడా వెంకటేశ్వర స్వామి వారి స్వప్న సాక్షాత్కారం ఇచ్చినప్పుడు రామానుజాచార్య స్వామి వారి సిద్ధాంతాన్ని బలపరుస్తారని చెప్పారు. ఇక్కడ కూడా చిన్న వయసులో ఉన్న ఆ వెంకటనాథుణ్ణి చూసి నడదూరు అమ్మాళ్ళు అలానే చెప్పారు. నాయనా, పరమతవాదుల వైరి సిద్ధాంతాలకి పరాప్తం చేసి వేదాంత శాస్త్ర సిద్ధాంతాన్ని రూఢంగా స్థాపించి వేద విధులచే సన్మానం పొంది సమస్త శుభ పరంపరలను నువ్వు పొందుతావు అని ఆశీర్వచనం చేసి అనుగ్రహించారు వాత్స్యవరతలు. నడదూరు అమ్మాళ్ళు ఆయన వయోవృద్ధులైనందువల్ల వేద శాస్త్ర విద్యాబోధన యావత్తు యథావిధిగా నిర్వహించి బాలుణ్ణి జ్ఞానవంతుణ్ణి చేసే బృహత్తర బాధ్యత రామానుజాచార్యులకి అప్పగించారు. ఎందుకంటే అప్పటికే నడాదూరు అమ్మాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. మీరు వెంటనే అంటారు, అమ్మాళ్ళు అంటున్నారు కదండి, మరి ఆయన అంటారేంటి? అమ్మ అంటే మరి వాళ్ళు ఆడవాళ్ళు అవుతారు కదా, మరి మీరు నడదూరు అమ్మాళ్ళని ఆయన అంటారేంటండి అని. నడదూరు అమ్మాళ్ళు మగవారే. భగవంతుడికి ప్రేమగా పాలు నివేదన చేస్తున్నప్పుడు వేడిపాలు తాగితే నా కన్నయ్య మూతి ఎక్కడ కాలిపోతుందో అని భయం వేసి అక్కడ ఉన్న వాళ్ళకి కాస్త చల్లగా ఉన్న పాలు పెట్టండిరా, నోరు కాలిపోతుందిరా అని చెప్తే వాళ్ళు వినకుండా హడావిడిగా వాళ్ళ పని చేసుకుని వెళ్ళిపోయేవారు. కానీ నడాదూరు అమ్మాళ్ళు ఏం చేసేవారు అంటే పాలు చల్లార్చి నోటి దగ్గర తీసుకొచ్చి, తాగు నాన్న, బుజ్జికొండవు కదా, తాగు నాన్న అంటూ చిన్న పిల్లవాడిని బుజ్జగించి తాగిస్తామో అక్కడున్న అర్చావతారాన్ని కూడా అలాగే బుజ్జగించి తాగించేవారు. ఆ ప్రేమకి కరిగిపోయి స్వామివారు ఈ నడాదూరు అమ్మాళ్ళకి, ఆయన పేరు వాత్స్యవరదులు, ఈ వాత్స్యవరదులకి ప్రత్యక్షమై అమ్మా అని పిలుస్తారు. అప్పటి నుంచి ఆయన నడాదూర్ అమ్మాళ్ అయ్యారు. దీని గురించి నేను చరిత్ర మన ఛానల్లోనే పెట్టాను, ఒకసారి చూడండి. ఈ అద్భుత సంఘటన గురించి దేశికుల వారు స్వయంగా ఆయన నాటకమైన సంకల్ప సూర్యోదయంలో ప్రస్తావించారు. దేశికుల భక్తి ప్రపత్తులకి జ్ఞాన పిపాసకి బాల్యంలోనే పునాది పడటం ఈ సంఘటనలో మనకి కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు కూడా ఆయన ప్రవర్తనలో ఎక్కడా మార్పు రాలేదు. నిష్కాపట్యం, కపటం లేని మనిషి, ద్వేషించటం తెలియని వ్యక్తి. ఎవరైనా తిట్టినా ఏమైనా అన్నా సరే ఆయన ప్రేమించారే తప్ప ద్వేషించలేదు. తర్వాత విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం.